ఏపీలో భూ కేటాయింపుల ఆరోపణలపై ఉర్సా క్లస్టర్స్ స్పందించింది. వార్తా కథనాలు ఆరోపణలను ఖండించింది. వాస్తవాలకు విరుద్ధంగా తప్పుదారి పట్టించేలా కథనాలు రాశారని కౌంటర్ ఇచ్చింది. ఉర్సా క్లస్టర్లను మాత్రమే కాకుండా దాని భాగస్వాముల ప్రతిష్టను దిగదార్చడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయని తెలిపింది. ఉర్సా అంటేనే పారదర్శకత, జవాబుదారీతనమని తేల్చి చెప్పింది. 99 పైసలకు ఎకరా భూమి కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వివరించింది. విశాఖలోని కాపులుప్పాడలో ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున 56.36 ఎకరాలు, మధురవాడలోని ఐటీ క్యాంపస్లో ఎకరం కోటి రూపాయల చొప్పున 3.5 ఎకరాల భూమి పొందినట్లు తెలిపింది. విశాఖలో మొత్తం 5,728 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించింది. ఉర్సా క్లస్టర్స్ 2 ఏళ్లలోపు కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే ఉర్సా క్లస్టర్స్ ఓనర్లు అమెరికాలో పలు ఐటీ సంస్థలు నడుపుతున్నారు. ఇండియాలో కంపెనీని ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థను రిజిస్టర్ చేశారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను సంప్రదించి తమకు భూమి కేటాయిస్తే పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ట్రాక్ రికార్డ్ చెక్ చేసిన తర్వాత భూమి కేటాయించేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే ఊరు పేరు లేని సంస్థకు అప్పనంగా భూములు కట్టబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి.